ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. డిసెంబర్ మాసం తులరాశి ఫలితాలు. డిసెంబర్ నెల 2025. ఈ డిసెంబర్ నెలలో అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్టము, మంచి యోగము కనబడుతుంది. గతంలో కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి మంచి అదృష్ట గడియలు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో కూడా చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ కావాలని ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. మరి ఎంత పోరాడినా కూడా చెడము తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మరి వీళ్ళకన్నా వెనకొచ్చిన వాళ్ళు, వెనక నేర్చుకున్న వాళ్ళు, వెనక విద్య నేర్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కోట్లు సంపాదించి కుబేరులు అయిపోయారు. మరి ఇలా జాతక యోగంలో ఏమో కానీ పైకి వచ్చింది కనపడదు, కిందకు పోయేది కనపడదు. చూసేదాని వరకు బాగున్నారని నరదిష్టి, నరగోస, నరకన్ను ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. మరి మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండలేదు. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మనసు ఒక రకంగా లేదు. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేయిజారిపోతుంటాయి. నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేస్తుంటారు. బంధువు మిత్రులతో కొన్ని విరోధాలు, చికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా మంచిగా పోతే చెడు వస్తుంటుంది. మరి ఇలా జీవిత యోగంలో చూస్తే విద్య తక్కువైనా కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ తెలివితేటలను ఎక్కువగా నిలబెట్టుకోకుండా ఏం పర్వాలేదులే అనేట్టుగా కొంత జాలీగా ఉంటారు. ఆ జాలి వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీళ్ళు చేయాల్సిన పనిలో కొంచెం స్టిక్గా ఉండేట్టుగైతే వీళ్ళు అనుకున్నది అనేది తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద స్థాయికి రావాల్సి ఉంది. ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, మరి చేసే కొత్త ఉద్యోగాలు, ప్రమోషన్ల గురించి కానీ వీళ్ళు ఎదురు చూస్తున్న విషయాలను కూడా ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి తప్పకుండా మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి అది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ, ఆ కళ నెరవేరే టైం వచ్చేసింది. కాబట్టి వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఎక్కువగా నల్లటి వస్త్రములు కానీ, నల్లటి వాహనాలు కానీ ఎక్కువగా వాడకూడదు. వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు వస్తుంటాయి. ఏ పని చేసినా కూడా ఆ తొందరపాటుని కొంచెం తగ్గించి వీళ్ళు ఎటుపడ్డా కూడా పెద్దవాళ్ళ డైరెక్షన్ ఎక్కువ తీసుకుంటుంటారు. ఆ డైరెక్షన్ కాకుండా వీళ్ళ సొంత డైరెక్షన్లో పోతే వీళ్ళకి 100% సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. మరి వీళ్ళ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి, రాహు కేతువులు ఘోషిస్తున్నాయి. మరి ఈ 2 గ్రహాల వల్ల ముందుకు పోయింది కనబడదు, వెనకొచ్చింది కనబడదు. సంపాదిస్తారు, తింటారు, దానికి సరిపోతుంటుంది. పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది కానీ పెట్టి చూస్తే ఏమీ ఉండదు. మరి ఇలా జాతక యోగంలో ఈ తులరాశి వాళ్ళకి మంచి అదృష్ట గడియలు, మంచి పనులు పూర్తి కావాల్సిన టయాలు కూడా అతి దగ్గరలోనే వచ్చేసినాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే మెయిన్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేయాల్సిన వాళ్ళకి, రాజకీయం చేయాల్సిన వాళ్ళకి, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, తర్వాత వ్యవసాయంలో చేయాల్సిన వాళ్ళకి కొన్ని పనులు అతి తొందరగా రాబోతున్నాయి. అంటే పెద్ద స్థాయిలో వీళ్ళు చేసేదాన్ని కాకోకుండా ఇంకా పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా వీళ్ళ జాతకంలో, యోగంలో చాలా వరకు కనబడుతుంది. కానీ వీళ్ళు చేయాల్సిన దైవ పూజ అనేది మెయిన్గా శివయ్యని పూజించాలి. ఆ శివయ్య నామం అనేది తెలుసుకోవాలి. పొద్దున్న లేచిన తర్వాత శివయ్య మంత్రముని, ఆ శివయ్య పంచాక్షర మంత్రాన్ని వీళ్ళు పూజాబలం చేసుకోవాలి. కాబట్టి దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి ఆ శివాలయం గుళ్ళో ఒక 1/2 అవర్ 10 నిమిషాలైనా కూర్చొని ఆ శివ మంత్రాన్ని జపించినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు అనేది పోతాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి వీళ్ళు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. మరి ఏ పూజ చేసినా సక్సెస్ కాకోకుండా ఉంటుంది. ఏ హోమం చేసినా, ఏది చేసినా కూడా సక్సెస్ కాకోకుండా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. అలాగా ఇబ్బందులు పడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. కాబట్టి ఇలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళకి మా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది అనేది కూడా జాతక చక్రం వేసి చూసి అన్ని విషయాలు చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా
మన దగ్గర ఒక పరిష్కారం అనేది మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో ఒకసారి మమ్మల్ని ఫోన్ చేస్తే మీ సమస్య ఏముందా అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.